ఈ లోకంలో మనుషులు ఎంతో కష్టపడతారు, కానీ వాళ్లకు సరైన గుర్తింపు మాత్రం రాదు. కొందరు కుటుంబం కోసం తమ కలలను వదులుకుంటారు, ఇంకొందరు ఇతరుల కోసం నిశ్శబ్దంగా త్యాగాలు చేస్తారు. వాళ్ళు చేసేటువంటి పని అందరికీ ఉపయోగపడుతుంది, కానీ చివరికి ప్రశంసలు మాత్రం ఇంకెవరికో వెళతాయి. ఒక్కోసారి మనం కూడా నేను ఎంత చేసినా ఎవ్వరికీ కనిపించడం లేదని ఫీల్ అవుతూ ఉంటాం. కానీ చరిత్రను మార్చింది ఇప్పుడు వెలుగులో కనిపించే వాళ్లే కాదు, ఎవరికి తెలియకుండా తమ బాధ్యతను నిజాయితీగా పూర్తి చేసిన వాళ్ళు కూడా. బైబిల్లో కూడా అలాంటి ఎంతోమంది ఉన్నారు. వాళ్లకు పెద్దగా పేరు లేకపోయినా దేవుడు వాళ్లను అసాధారణంగా ఉపయోగించాడు. ఈరోజు మనం అలాంటి 10 మంది హీరోస్ను గురించి తెలుసుకోబోతున్నాం. ప్రపంచం పట్టించుకోకపోయినా దేవుడు ఎలా గొప్పగా ఉపయోగిస్తాడో చూడబోతూ ఉన్నాం. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది, చివరి వరకు మిస్ కాకుండా చూడండి. నా పేరు డానియల్, మీరు చూస్తున్నారు బైబిల్ అన్నోన్ ఫ్యాక్ట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. మొదటి వ్యక్తి ఒత్నీయేలు. మనం న్యాయాధిపతుల గ్రంథంలోనికి వెళితే అందరూ గిద్యోను గురించో లేదా సాంసోను గురించో మాట్లాడుకుంటారు, కానీ అసలు ఇశ్రాయేలుల చరిత్రలో మొట్టమొదటి న్యాయాధిపతి ఎవరో తెలుసా? ఆయనే ఒత్నీయేలు. ఇతను గొప్ప వీరుడైన కాలేబు తమ్ముని యొక్క కుమారుడు. అప్పట్లో ఇశ్రాయేలులు దేవుని మర్చిపోయి కష్టాల్లో ఉన్నప్పుడు మొట్టమొదటిగా ధైర్యం చేసి ముందుకు వచ్చిన వ్యక్తి ఇతను. ఒక్కోసారి మన కుటుంబంలో మనమే మొదటిగా దేవుణ్ణి నమ్ముకుని ఉండవచ్చు, లేదంటే ఏదైనా కొత్త పనిని మనమే ప్రారంభించాల్సి రావచ్చు. అప్పుడు భయం వేస్తుంది, కానీ ఒత్నీయేలు మనకు ఏమి నేర్పిస్తున్నాడు అంటే, దేవుని ఆత్మ మీ మీదకు వచ్చినప్పుడు మనం ఎవరి వారసులము అనేది ముఖ్యం కాదు, మనం దేవుని కోసం ఎంత బలవంతులం అనేది ముఖ్యం. 40 ఏళ్ల ప్రశాంతతను దేశానికి తెచ్చింది ఈ మొదటి హీరోని మనం ఇప్పుడు కూడా మర్చిపోకూడదు. ఇక రెండో వ్యక్తి చరిత్ర చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. అతని పేరు యెహూదు. అతని ప్రత్యేకత ఏంటో తెలుసా? అతడు ఎడమ చేతి వాటం కలవాడు. ఆ కాలంలో ఎడమ చేతి వాటం ఉండడాన్ని ఒక లోపంగా లేక వింతగా చూసేవారు, కానీ దేవుడు ఆ లోపాన్ని ఎలా వాడుకున్నాడో చూడండి. ఇశ్రాయేలులను హింసిస్తున్నటువంటి ఎగ్లోను అనేటువంటి రాజు దగ్గరకు యెహూదు వెళ్ళాడు. అందరూ అతను కుడి చేతితో కత్తి తీస్తాడేమో అని చెక్ చేశారు, కానీ అతను తన కుడితోడ మీద దాచుకున్న కత్తిని ఎడమ చేతితో తీసి రాజును చంపేశాడు. గమనించారా? లోకంలో ఏదైనా పనికిరాదు అని అనుకుంటే దాన్నే దేవుడు ఆయుధంగా మారుస్తాడు. మీలో ఎవరికైనా నాకు అసలు టాలెంటే లేదు, నాలో చాలా లోపాలున్నాయని అనిపిస్తుందా? అయితే యెహూదును గుర్తు తెచ్చుకోండి. మీ లోపమే దేవుడు రేపు మిమ్మల్ని వాడుకోవడానికి ఒక మార్గం కావచ్చు. మూడో వ్యక్తి షమ్గరు. బైబిల్లో కేవలం ఒక్కటంటే ఒక్క వచనంలోనే కనిపించే వ్యక్తి షమ్గరు. అతను ఒక సైనికుడు కాదు, అతడు ఒక సామాన్య రైతు. అతని దగ్గర అత్యాధునిక ఆయుధాలు లేవు. అతని దగ్గర ఉన్నదల్లా ఎడ్లను తోలే ఒక కర్ర. కానీ ఆ కర్రతోనే అతను 600 మంది శత్రువులను చంపాడు. మనం ఒక్కోసారి నా దగ్గర రిసోర్సెస్ లేవు, డబ్బులు లేవు, సపోర్ట్ లేదని ఆగిపోతాం. కానీ షమ్గరు మనకు ఏం చెబుతున్నాడు అంటే, నీ చేతిలో ఏముందో దాన్ని దేవునికివ్వు, అది చాలు. దేవుడు దాన్ని 100 రెట్లు ఫలింపజేస్తాడు. మనకున్న చిన్న ప్రార్థన, చిన్న సహాయము దేవుని చేతిలో పడితే అది అద్భుతాలను చేస్తుంది. నాలుగవ వ్యక్తి యాయేలు. సాధారణంగా యుద్ధాలు అంటే పురుషులు మాత్రమే చేస్తారనుకుంటాం, కానీ యాయేలు అనేటువంటి మహిళ గురించి మనం వినే ఉంటాం. ఈ మహిళ గురించి వింటే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. శత్రువుల యొక్క సైన్యాధిపతి అయినటువంటి సీసెరా భయంతో పారిపోతూ ఈమె గుడారంలోనికి వచ్చాడు. ఈమె అతనికి పాలిచ్చి నిద్రపుచ్చుతుంది. ఆ తర్వాత ఆమె కత్తి పట్టలేదు, తన దగ్గర ఉన్న గుడారపు మేకును తీసుకుని అతని తలకొట్టంలోనికి కొట్టి చంపేసింది. ఐదో వ్యక్తి బర్జిల్లై. చాలామంది 60 ఏళ్ళు రాగానే ఇంకా నా వల్ల కాదులే, నేను రిటైర్డ్ అయిపోయాను అని అనుకుంటారు, కానీ బర్జిల్లై చూడండి, ఆయనకు 80 ఏళ్ళు. దావీదురాజు కష్టాల్లో ఉన్నప్పుడు, అరణ్యంలో ఆకలితో అలమటిస్తూ ఉన్నప్పుడు ఈ వృద్ధుడు ప్రాణాలకు తెగించి రాజుకు కావలసినటువంటి ఆహారము, పరుపులు, గిన్నెలు గాడిద మీద ఎక్కించుకున్న తన పనివారితో పాటుగా అరణ్యానికి వెళ్ళి దావీదుకు అందిస్తాడు. ఆరో వ్యక్తి హుల్దా. బైబిల్లో ప్రవక్తలంటే యెషయా, ఇర్మియా మాత్రమే కాదు, హుల్దా అనేటువంటి గొప్ప ప్రవక్తి కూడా ఉంది. యెషయా రాజు కాలంలో దేశమంతా విగ్రహారాధనలో ఉన్నప్పుడు ఒక ధర్మశాస్త్ర గ్రంథం దొరికింది. దాని అర్థం ఏంటో చెప్పడానికి రాజు తన మనుషులను ఈమె దగ్గరకు పంపించాడు. ఈమె చెప్పిన మాటల వల్లే దేశంలో ఒక పెద్ద ఆత్మీయ విప్లవం వచ్చింది. హుల్దా మనకు ఏం చెబుతుంది అంటే, సత్యం కోసం నిలబడడానికి పెద్ద స్టేజ్ ఎక్కరలేదు. నీ ఉన్న చోటనే దేవుని యొక్క వాక్యాన్ని నమ్మకంగా పంచుకుంటే
అది ఒక దేశాన్ని మార్చే శక్తి కలిగి ఉంటుంది. నీవు చెప్పే ఒక చిన్న సాక్ష్యం ఒక మనిషి జీవితాన్ని మార్చవచ్చు. 7వ వ్యక్తి మెఫీబోషెతు. ఇతని కథ చాలా ఎమోషనల్గా ఉంటుంది. మెఫీబోషెతు 2 కాళ్ళు పడిపోయినవాడు, కుంటివాడు. లోకం అతన్ని ఒక మూల పడేసింది. కానీ దావీదురాజు అతన్ని వెతికి మరీ పిలిపించి తన బల్ల దగ్గర భోజనం చేసే భాగ్యాన్ని ఇచ్చాడు. ఇక్కడ ఒక ఆత్మీయ సత్యం ఉంది. మెఫీబోషెతు అంటే మనమే. మనకు పాపం వలన ఆత్మీయంగా కాళ్ళు పడిపోయాయి. మనం దేవుని దగ్గరకు వెళ్ళలేం. కానీ యేసుక్రీస్తు మనల్ని వెతికి పిలిచి తన పరలోకపు వల్ల దగ్గర కూర్చోబెట్టుకున్నాడు. నీవు ఎంత బలహీనుడు అయినా, లోకం నిన్ను ఎంత చిన్న చూపు చూచినా, దేవుని దృష్టిలో నీవు ఒక రాజకుమారుడివి. 8వ వ్యక్తి ఎబెద్మెలెకు. యిర్మీయా ప్రవక్తను బురద గోతులో వేసి చంపాలని చూసినప్పుడు సొంత మనుషులే అతన్ని వదిలేశారు. కానీ ఎబెద్మెలెకు అనే ఒక విదేశీయుడు ధైర్యంగా రాజు దగ్గరకు వెళ్ళి యిర్మీయాను కాపాడతాడు. పాత బట్టలను మొక్కలుగా చేసి యిర్మీయా సంకల క్రింద పెట్టి పైకి లాగాడు. ఇక్కడ గమనించండి, దేవుడు యిర్మీయాను కాపాడడానికి దేవదూతలను పంపలేదు. ఒక సామాన్యమైన దయగలిగినటువంటి మనిషిని పంపించాడు. మనము కూడా ఎబెద్మెలెకులాగా కష్టాల్లో ఉన్నవారికి, అన్యాయానికి గురవుతున్న వారికి తోడుగా నిలబడాలి. ఒక్కోసారి పాత బట్టలు కూడా ప్రాణాలు కాపాడే ఆయుధాలు అవుతాయి. 9వ వ్యక్తి ఎపఫ్రోదితు. పౌలు జైలులో ఉన్నప్పుడు అతనికి సహాయం చేయడానికి ఫిలిప్పీ నుండి వెళ్ళిన వ్యక్తి ఇతను. ప్రయాణంలో ఇతనికి భయంకరమైనటువంటి రోగం వచ్చింది. చనిపోయే స్థితికి వెళ్ళాడు. అయినా సరే పౌలుకు సేవ అందించి అతడు మరలా తిరిగి వచ్చిన వ్యక్తిగా మనం ఎపఫ్రోదితును చూడొచ్చు. 10వ వ్యక్తి ఫిలెమోను. చివరిగా ఫిలోమోను. ఇతని ఇంట్లోనే పనిచేసే ఉనేషము దొంగతనం చేసి పారిపోయాడు. పౌలు ఆ దాసుడిని మార్చి తిరిగి ఫిలోమోను దగ్గరకు పంపుతూ ఉత్తరం రాస్తాడు. అతన్ని శిక్షించుకు, ఒక సోదరుడిలా ప్రేమించు అన్నాడు. ఫిలోమోను అతన్ని క్షమించాడు. ఒక యజమాని తన దాసుని క్షమించడం ఆ కాలంలో అసాధ్యం. కానీ క్రైస్తవ ప్రేమ అసాధ్యాలను కూడా సుసాధ్యం చేస్తుంది. ఆ కాలంలో పౌలు జైల్లో ఉన్నప్పుడు ఉనేషం అతనికి ఎంతో సేవ చేశాడు. ఈ 10 మంది వ్యక్తుల కథలు విన్న తర్వాత మీకేమనిపిస్తుంది? వాళ్ళెవరో లోకం దృష్టిలో గొప్పవాళ్ళు కాదు. కానీ దేవుని ప్రణాళికలో వాళ్ళు లేకపోతే ఆ గొలుసు తెగిపోయేది. మీరు ఈరోజు ఆఫీసులో ఒక చిన్న పని చేయవచ్చు, ఇంట్లో వంట చేయవచ్చు, లేదా ఎవరికీ తెలియకుండా చిన్న ప్రార్థనే చేయవచ్చు. ఎవరూ కూడా నిన్ను చూడటం లేదని అనుకోకు. పరలోకపు తండ్రి నిన్ను గమనిస్తున్నాడన్న విషయాన్ని నువ్వు గ్రహించు. ఇది ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. ఆసక్తి కలిగిన వారు కింద ఉన్న జాయిన్ బటన్ ద్వారా జాయిన్ అయ్యి మన ఛానల్కు సపోర్ట్ ఇవ్వండి.